మల్లేష్, తప్పు చేస్తున్నావు. నీ గురించి బాలాగారు నాకంతా చెప్పారు. నువ్వు పోలీసులకి లొంగిపో. ఏంటి లొంగిపోయేది? నన్ను చూసి గుర్తుపట్టి పోలీసులకి అప్పచెప్దామనుకుంటున్నావా? ఇప్పుడే నీ ప్రాణాల్ని గాల్లో కలిపేస్తాను. ఆవిడ గుళ్ళో ఉంది కదా, ఆవిడతో మాట్లాడదాం పద. అతన్ని నేను గుళ్ళోనే చూశానమ్మా. మనిషి కొంచెం మొరటోడ్లా ఉన్నాడు. అవును, వాడు అస్సలు మంచోడు కాదు, పెద్ద రౌడీ. మీకేం కాలేదు కదా? పర్లేదమ్మా, నాకేం దెబ్బలు తగలేదు. అమ్మా, అతను అంత పెద్ద తప్పు చేశాడా? అవునమ్మా, మా మావయ్య గారిని కత్తితో పొడిచాడు. ఆయన ఇప్పుడు కోమాలో ఉన్నారు. నిజానికి నన్ను, మా వారిని చంపడానికి వచ్చాడు. కానీ అదే టైంలో మా మావయ్య గారు వచ్చి మా ప్రాణాలు కాపాడి ఆయన ప్రాణాలు మెదికి తెచ్చుకున్నారు. ఇప్పుడు అతను వచ్చి సాక్ష్యం చెప్పడం ఎంతో అవసరం. తను ఖచ్చితంగా రావాలి. అలా వస్తే తనకి శిక్ష తక్కువ పడుతుంది. తను చేసిన నేరం ఒప్పుకుంటే ఖచ్చితంగా విడుదలవుతాడమ్మా. లేదంటే తనకు పడే శిక్ష మామూలుగా ఉండదు. తప్పు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. అమ్మా, ఏంటమ్మా? నా భర్తని చెప్దామా? వీళ్ళు చూస్తే చాలా మంచివాళ్లాగా ఉన్నారు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. చెప్పండమ్మా. ఏం లేదమ్మా. మమ్మీ, బామా, కన్నయ్య వచ్చేసావా? అంతా సఫలంగానే జరిగింది కదా? అంతా బాగా జరిగింది బామ్మా. ఇదిగో అమ్మవారి దగ్గర ఉంచిన కుంకుమ కూడా తీసుకొచ్చా. అత్తయ్య, మావయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. డాడీ, మీకోసం అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకొచ్చా.
యశోద చూసావా? చూశానంతయ్యా, ఆయన చెయ్యి కదిపారు. అవును. నాన్నని చంపింది మీరా? అదే మావయ్య తల కూడా తిప్పుతున్నారు. ఏమండి, చెప్పండి డాడీ చెప్పండి. ఏంటండి? అమ్మో, డాడ్ డాడ్ ఇటు చూడండి. నానమ్మ, డాడ్ నన్ను చూస్తున్నారు. అంతా నా కన్నయ్య దీక్షా ఫలం. ఏమండి, మీకు నా మాట అర్థమవుతుందా? ఓం